ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద లా పాయింట్. చట్టం ఏం చెప్తుంది? ఒక ఇష్యూ జరిగినప్పుడు, సమాజంలో అనేక రకాల భావజాలాలు వచ్చినప్పుడు ఇదే అంశంపై ఈ ప్రత్యేక సిరీస్ దృష్టి పెట్టబోతోంది. ఇవాటి మన ప్రత్యేక ఎక్స్పర్ట్ ఎవరంటే గౌరవనీయులు ఫార్మర్ జడ్జ్ ఆఫ్ కన్జ్యూమర్ కోర్ట్. వారు జస్టిస్గా సర్వ్ చేసిన కాలంలో చాలామంది కన్జ్యూమర్స్ వెంట వారికి సహేతుకమైన సలహాలు ఇస్తూ వారి పక్షాన నిలబడి న్యాయం వర్ధిల్లేలా చేశారు జస్టిస్ మాధవరావు గారు. రిటైర్డ్ జస్టిస్ అని చెప్పాలి. వారు ప్రస్తుతం మన లీగల్ ఎక్స్పర్ట్గా చాలా అంశాలపై మాట్లాడబోతున్నారు. నిన్న మొన్న స్త్రీల వస్త్రధారణ ఎలా ఉండాలి, ఏం వేసుకుంటే మంచి, ఏది వేసుకోకూడదు అని అసలు రకరకాల చర్చలు జరిగిపోయాయి. ఒక కఠోరమైన వాస్తవం, ఒక బాంబు మన నెత్తిన పడింది. అందరికీ తెలుసు, గ్రాక్ ఏఐలో ఇవాళ ఎవరినైనా ఎటువంటి దుస్తులలోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది క్రియేటివిటీయా, మార్ఫింగా, చట్టపరంగా లీగలా, ఇల్లీగలా? ఈ అంశాలపై ఇంకా స్పష్టత లేదు. జడ్జి గారిని అడిగి తెలుసుకుందాం. జడ్జి గారు స్వాగతం, వెల్కమ్ సార్. నమస్తే. మొన్న జరుగుతున్న రాద్ధాంతం ఇంకా కొనసాగుతోంది. చీర కడితేనే ఉత్తమం, చీర కట్టకపోతే భారతీయత కాదని చెప్పి నేను చెప్పిన అంశం చాలా ఒక కీలకమైన సమస్యగా పరిణమించబోతుందని అర్థమవుతుంది. ఏఐ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏఐ టెక్నాలజీ అన్నది మంచిదండి. అయితే అది ఉపయోగించేదాన్ని బట్టి అది మంచిదా చెడా అన్నది ఎప్పుడైనా తెలుస్తుంది. ది వే ఆఫ్ యూజింగ్. అది ఏఐ అంటే అది ఒక మెషిన్ని మన మెదడు చేసే పనుల్ని అది అలవాటు చేసుకొని చేస్తుంది. అది టెక్నాలజీ. ఏఐ ఈజ్ మేకింగ్ machines expert to do like how humans do with the technology and data. ఈ ఏఐని మనం ఒక ఇన్స్ట్రుమెంట్గానే చూస్తాం, అదొక యంత్రం. సో అది ఎలా ఉపయోగిస్తున్నాం అంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మీరు మార్ఫింగ్ గురించి మీరు చెప్పారు. అవును, మార్ఫింగ్ అన్నది చిన్న విషయం కాదండి. మార్ఫింగ్ అన్నది ముందు ఒక స్టేట్మెంట్స్తో, కొన్ని మాటలతో, కొన్ని మీమ్స్తో, కొన్ని ట్రోల్స్తో స్టార్ట్ అయ్యి మార్ఫింగ్ వరకు వెళ్తుంది. ఈ బాడీ షేపింగ్ అనేది ఇట్స్ సీరియస్ ఇష్యూ. యా, డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు కంటిన్యూస్ మెంటల్ టార్చర్. కరెక్ట్ సార్. అండ్ మార్ఫింగ్ అండ్ బ్లాక్మెయిలింగ్ ఆర్ వెరీ డేంజరస్ బికాస్ సమ్టైమ్స్ దే మే లీడ్ టు ద లెవెల్ ఆఫ్ సూసైడ్స్. మహిళలు నిజంగా ఏం చేయకపోయినా, అసలు మార్ఫింగ్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే నిజంగా ఉన్న ఒక ఫోటోను కానీ వీడియోని కానీ ఈ డిజిటల్ టూల్స్తో మార్చేసి ఉన్నది లేనట్టు తప్పుడుగా ప్రొజెక్ట్ చేయటం, వల్గాగా ప్రొజెక్ట్ చేయటం, దీన్నే మార్ఫింగ్ అంటారు. అంటే ఒక పరిస్థితి లేకపోయినా ఏఐలో ఒక వ్యక్తిని క్రియేట్ చేయడం కూడా మార్ఫింగ్ కిందకే వస్తుందా? ఎస్. ఇప్పుడు ఫేసు, బాడీ వేరే వాళ్ళది ఉంటుంది, అక్కడ చేయాల్సినవన్నీ చేస్తారు. ఈ సెలబ్రిటీస్ ఫేస్ తీసుకొచ్చి పెడతారు. అది చెయ్యటానికి సింపుల్గా, ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయింది కాబట్టి అనిపించవచ్చు. కానీ దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయనేది మొన్న డీప్ ఫేక్లో అది ఎంత సెన్సేషన్ అయింది అప్పుడు. అవును, ఆమెది. అలాగే ఆమె ఒక సెలబ్రిటీ. వీళ్ళందరూ అంటే మహానటిగా ఆమె చేసి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ కోసం అంటే యాక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అనుకుంటారు. ఆ గౌరవాన్ని పాడు చేస్తున్నారు. ఆమె ఫేస్ను కూడా ఇది చేసేసి చాలా రాతాంతం జరిగింది. అది ఇండియా లెవెల్లో పెద్ద రచ్చ జరిగింది. అది ఒక వైరల్ అయిపోయింది. అవును, ఎవరో బాడీని ఇది చేసేసి. ఇవన్నీ మార్ఫింగ్లో రకరకాల భాగాలు. ఇలా ఎందరో సెలబ్రిటీస్ మనకి తెలిసినవి, తెలియని ఎందరో సాధారణ మహిళలు, వాళ్ళకి ఇంకా ఘోరంగా ఏంటంటే ఇట్లా మార్ఫింగ్ చేసి, బ్లాక్మెయిల్ చేసి, హింసించి వాళ్ళు చనిపోయే స్టేజ్ వరకు కూడా తీసుకెళ్తున్నారు. దీనికి అంతం ఎక్కడని చాలా బాధపడుతున్నారు. అమ్మాయిలు ప్రతి ఒక్క విషయంలో ముందుకు రాలేరు, చెప్పుకోలేరు. కరెక్ట్. చెబితే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పు. చెప్తే దీనికి సొల్యూషన్ ఎక్కడ కనిపిస్తుందంటే దర్యాప్తులో ఏమి కనిపించట్లా. అంతమందికి లా గురించి, చట్టం గురించి తెలియదు. అందుకే దీని గురించి ఒక అవేర్నెస్ ఉండాలి. సైబర్ స్పేస్ ఇతిహాసాల వీటికి బేసు, అడ్వాన్స్డ్ డిజిటల్ వ్యూస్, గతి తప్పితే లైఫే లాసు, ప్రతిరోజు మార్ఫింగ్ న్యూస్, ఏంటో ఈ తిరకాసు, ఇది లీగలా
జడ్జి గారు, మార్ఫింగ్ కింద మీరు చెప్పినట్టు ఒక ఉన్న ఫోటోని లేదా ఒక ఉన్న వీడియోని కంప్లీట్గా చేంజ్ చేయడం. ఎస్, మరొక వైపు ఇవాళ గ్రాక్ ఏఐలో మనందరికీ తెలుసు, ఎలాంటి వీడియో కావాలంటే అలాంటి వీడియో, స్త్రీలని ఎలాంటి దుస్తుల్లో కావాలంటే అలాంటి దుస్తుల్లో క్రియేట్ చేయగలిగే ఒక టూల్ ఉంది. అది అందరికీ అందుబాటులో చట్టబద్ధంగా ఓపెన్ ఏఐ కింద ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఇది మరి చట్టబద్ధత ఆ ఏఐని యూజ్ చేయడంలో ఉన్నప్పుడు అది ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనే దానికి నియంత్రణ ఎక్కడ సాధ్యమవుతుంది? ఇది ఒక సింపుల్గా సామాన్య మానవుడికి అర్థమైనట్టు చెప్పాలి అంటే, మన దగ్గర ఒక కత్తి ఉంటుందండి. ఆ కత్తితో కూరగాయలను కోసుకున్నా ఉపయోగపడుతుంది, లేదా ఎవరైనా తలకాయలు తీసేయాలన్నా కూడా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం కూడా మనం అదే చెప్పాం. అలానే ఇప్పుడు ఏ టెక్నాలజీ అన్నది అవి మంచికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ పట్టుకుంటారు, లేదా సిస్టమ్ పెట్టుకుంటారు. ఏవి ఆర్డర్ చేయాలన్నా, ఆ బ్యాంక్ పనులైనా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయినా, ఆన్లైన్ చేసేవి ఏమైనా కూడా చేయగలుగుతున్నారు. మనకు ఉండే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? అక్కడ ఫోన్ అవ్వచ్చు, అదొక యంత్రం, లేదా సిస్టమ్ అవ్వచ్చు. ఇలాగ అడ్వాన్స్డ్ అయ్యి ఏ రేంజ్కి వచ్చేసింది అంటే, ఈ కంపెనీల్లో మనుషులే కాకుండా ఏఐ చేయగలే పనులు, అందుకే ఇప్పుడు ఉద్యోగాలు కూడాను వాళ్ళే చేసేస్తున్నారు, అంటే ఏఐ చేస్తుంది. అవును. కానీ బ్యాక్ నుండే మైండ్ మాత్రం, మీకు రోబో అన్న సినిమా ఎప్పుడో తీశారు మన శంకర్ గారు. అవును. అక్కడ చిట్టి అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, మెషిన్ మాత్రమే, యంత్రం మాత్రమే. కానీ చేయించేది మాత్రం ఆ వశీకర్ అన్నటువంటి. అట్లానే ఇక్కడ కూడాను మనం ఏఐని అనడము, టెక్నాలజీలో అనడం కాదండి. అది ఉపయోగించే మనిషి ఇప్పుడైనా పురాణాల్లో అయినా వాళ్ళ మైండ్ సెట్ బట్టి, వాళ్ళు ఉపయోగించే విధానం బట్టి మారుతుంది. సో ఇంటెన్షన్ చాలా ముఖ్యం అంటారు. ఇంటెన్షన్ చాలా ముఖ్యం. ఎందుకంటే మెంటల్ ఇంటెన్షన్. ఎస్ జడ్జి గారు, ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావించామంటే, మనకి మొన్న చికిరి చికిరి పాటలో ఉండే పదాలు బయట వాడితే తిట్లు అయిపోతున్నాయి, కానీ అది ఆ పదాలు అక్కడ పాటలో ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా అని ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది. అలాగే అనేక సందర్భాల్లో కొంతమంది కొన్ని సాహిత్యాలు పాడడం అనేది చర్చనీయాంశంగా వచ్చింది. వాళ్ళు పాడగా లేనిది వాళ్ళని అంటే ఎందుకంత కోపం అని. ఇది చాలా అసంబంధం, అసలు దానికి దీనికి సంబంధం లేనటువంటి క్వశ్చన్. వాళ్ళు సమర్థించుకోవడానికి, అంటే టెంపుల్కి వెళ్తాం, భక్తిభావంతో వెళ్తాం, ఆ టెంపుల్ పైన, గుడి పైన ఉండే శిల్పాలు, అవి దుస్తులు ఉన్నట్ట లేనట్ట కూడా ఉంటాయి. దానికి కారణం, దాని అర్థం వేరు. అక్కడికి వెళ్ళి మనం భక్తిభావంతో మొక్కుతాం, కానీ టెంపుల్కి వచ్చాం, ఈ బొమ్మలు ఇలా ఉన్నాయి, బట్టలు తీసి లోపలికి వెళ్దామని ఎవరు అనుకోరు కదా. అలాగే సినిమాల్లో ఒక పాట, అది ఒక ఎంటర్టైన్మెంట్, దాని అర్థం వేరు, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది, ఎంతవరకు దానికి పరిధి ఉంటుందని. అది వేరు, ఇది వేరు. మాట్లాడేటప్పుడు ముఖ్యంగా సెలబ్రిటీస్ పబ్లిక్ ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు సోషల్ ఇంపాక్ట్ అండి, సోషల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్తుంది అంటే, ఆ రోజు జరిగిన రచ్చ ఈ రోజు కూడా చల్లారట్లా. అటువంటి పదజాలం, జన్మనిచ్చే మహిళ గురించి వాడకూడని పదజాలం ఏంటి? చీర కట్టకపోతే, చీర కడితేనే ఆడదానికి సేఫ్టీనా? చీర కడితేనే కల్చర్ ఉన్నట్ట? చీర కట్టకపోతే ఏమైనా చేసేస్తారా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రజెంట్ భావి భారత పౌరులకి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇదేనా? కాదు కదా. ఇంట్లో ఆడపిల్లలు జన్మను ఇచ్చే తల్లులు, బాడీ షేమింగ్ కామెంట్లు, ట్రోల్స్, మీములు, మార్ఫింగ్లు, సారీ అంటూ స్టేట్మెంట్లు, హీరో లాంటి బిల్డప్లు, ఇది లీగలా? ఇల్లీగలా? ఇది లీగలా? ఇల్లీగలా? జడ్జి గారు, మీరు చాలా సమంజసంగా దీన్ని ప్రస్తావించారు. సామాజిక కోణంలో, చట్ట కోణంలో ఈ దుస్తుల గురించి కానీ, లేదు ఇప్పుడు ఏఐ ఇలా ఇవాల్వ్ అయ్యి ఒకవేళ ఎవరైనా ఎవరినో ఒక వీడియోగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అది శిక్షార్హమా? డెఫినెట్గా అండి, మామూలు విషయం కాదు. ఇది అవేర్నెస్ లేక చాలామంది ఈ టీవీల్లో ఒకరికొకరు మాట్లాడుకోవడమో పోట్లాడుకోవడమో జరుగుతుందిగా. ఇలాంటి మాటలు సోషల్ ఇంపాక్ట్ ఉండి, దాని వలన ఒక మహిళ మానసికంగా ఎంత చిత్రహింస పడుతుందో అని నాకు చెప్పినట్టు డైరెక్ట్గా చెప్పారు. మెంటల్ టార్చర్ని తట్టుకోలేస్తున్నాను, అవును. స్లీప్లెస్ నైట్స్ స్పెండ్ చేస్తూ ఉన్నాను,
అని వాళ్ళు చెప్పలేని కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకునే స్టేజ్ వరకు వెళ్ళిన సామాన్య మహిళలు ఉన్నారు. సో అందుకని పోలీసులు కానీ చట్టం కానీ దీనికోసం ఏం ఊరుకోదండి. అయితే మన బాధ్యత కూడా మనం చేయాలి. కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేస్తే దీనిపైన సహేతుకమైన చట్టాలు, సెక్షన్లు, పనిష్మెంట్స్, ఇంప్రిజన్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ యాక్ట్ ఉంది, 66, 66D, 67, 67A. ఇవేంటంటే డీప్ ఫేక్, అంటే వీడియోని ఇప్పుడు మీరు చెప్పినట్టు రకరకాలుగా చిత్రీకరించి ప్రదర్శించడం, వాళ్ళని మానసిక క్షోభకి గురి చేయడం, వీళ్ళు ఆనందం పొందడం. దానికి సివియర్ శిక్ష ఉంది. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. దట్ ఈస్ ఎ సెక్చువల్ కంటెంట్, నాట్ ఎన్ ఆర్డినరీ కంటెంట్. వల్గార్ కంటెంట్ వేరు, అసభ్యకరంగా. బట్ దిస్ ఇస్ ఎ సెక్చువల్ కంటెంట్. ఆ 66D ఐటీ యాక్ట్ క్రింద, 67A ఈ రెండింటి క్రింద 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే మైనర్స్ అనుకుందాం, పోక్సో చట్టం ఉంది, అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది దానికి. పోక్సో చట్టం అంటే ఐడియా ఉంది కదా మీకు? అవును. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్. సో ఇటువంటివన్నీ కూడాను ఉన్నాయి. ఇప్పుడు మహిళ తాలూకా గౌరవం భావం కలిగిన, మహిళని ఇన్సల్ట్ చేసిన డిఫమేషన్ వేయొచ్చు, డ్యామేజెస్ వేయొచ్చు, జైలుకి పంపించవచ్చు. మరొక విషయం, ఇప్పుడు నేను చెప్పించున్న సీరియస్ కేసెస్ సెక్సువల్ కంటెంట్ ఉన్న విషయంలో, ఈ మార్ఫింగ్లో కానీ మీరు చెప్పిన వాటిలో కానీ పోలీసులు వితౌట్ ఎనీ వారెంట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. బట్ దే షుడ్ హ్యావ్ ఎ కంప్లైంట్. అది వితౌట్ వారెంట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఎస్, వితౌట్ వారెంట్ వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. బెయిల్ రాదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు శిక్ష ఉంటుంది. పోక్సో అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. చట్టంలో ఎప్పుడు కూడా ఉన్నాయండి. చట్టం వరకు వెళ్లకుండా సింపుల్గా చేసిన రాద్ధాంతం అంతా చేసేసి సారీ చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఉన్నది మీరు ఆలోచించండి. కాదు కదా. ఇప్పుడు చీర అన్నది ఇప్పుడు ఒక ఇష్యూ అయితే, చీరే కట్టిన ద్రౌపదిని, లాస్ట్ టైం మీరే ఉదహరించినట్టు, చీరే కట్టిన ద్రౌపదిని కీచకుడు అప్పుడు ఏం చేశాడు? సరే, ఇప్పుడు చీర కడుతున్నటువంటి ఆడవాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు. ఆ చీర మడతల్లో నడుం మడతలను చూసే ఇప్పుడు కీచుకుని ఏమనాలి? అంటే చీర కట్టకపోతే ఏమైనా చేసేస్తారా? ఏంటి మీరు ఇస్తున్న మెసేజ్? ప్రజెంట్ యూత్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి? చీర కడితేనే సాంప్రదాయమా? చీర కట్టకపోతే అది మాట్లాడటానికి నాకు రావట్లా, ఏమైనా చేసేస్తారా? అంటే ఇది భయపెడుతున్నారా మీరు? ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్టు మీరేదైనా మాట్లాడచ్చా? వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదా? ఫ్రీడమ్ వాళ్ళకి లేదా? ఫ్రీడమ్ మన ఒక్కరికే కాదు కదా. జన్మనిచ్చిన మహిళకి బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత సిగ్గుపడాలి. చీర కట్టిన ద్రౌపదిని ఏం చేశాడా కీచకుడు? చీర మడతలో నడుమడతని వదలని నేటి కీచకులు. చీర కాదంటే దరిద్రపుళ్ళ బాడీ షేమింగ్ సందేశాల ఇది లీగలా? ఇల్లీగలా? ఇది లీగలా? ఇల్లీగలా? ఇది అనేక కోణాల్లో మీరు అన్నట్టు జడ్జి గారు, దీనికి డెఫమేషన్ ఉంది, క్రిమినల్ యాంగిల్ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ డీప్ ఫేక్, మార్ఫింగ్ వాళ్ళ పర్సనల్ వినోదం కోసం ఎవరైనా నేను విన్నది ఏంటంటే, మా అందరికీ మామూలుగా మీడియాలో తెలుస్తున్నది, ఇప్పుడు చాలామంది గ్రాక్లోని ఈ ఫీచర్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు క్రియేట్ చేసుకుంటున్నారు. అది నేరమా? 100% నేరం. 100% నేరం. అంటే ఒక స్విమ్ సూట్ వేసుకొని మహిళని ఇంకా పూర్తిగా నగ్నంగా చూపించే ఆ ఫీచర్ని కనీసం కట్టడి చేస్తున్నారు ప్రభుత్వ పరంగా అని తెలుస్తోంది. కాబట్టి అది పక్కన పెడితే, అది కూడా ఓపెన్ అయిపోతే ఇంకా అసలు మహిళ గౌరవానికి రక్షణ ఉండకుండా పోతుంది. ఎవరెవరు శిక్షార్హులు అవుతారు? అది క్రియేట్ చేసిన వ్యక్తి, గ్రాక్ని తయారు చేసిన ఇలాన్ మస్క్, ఎవరు శిక్షార్హులు అవుతారు? ఇప్పుడు టెక్నాలజీ అనేది ఒక స్టాండర్డ్ అండి. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది ప్రక్కన పెడితే, అది క్రియేట్ చేసినప్పుడు ఇలాంటి వాటికి ఉపయోగపడుతుందని వాళ్ళు క్రియేట్ చేయరండి. ఏదైనా సరే, ఒక ఏరోప్లైన్ కనిపెట్టారు అంటే అది యాక్సిడెంట్ అవుతుంది, అయితే ఇంతమంది చనిపోతారు అని ఎవరు కనిపెట్టండి.
అది ఒక సాధనం ఇక్కడ నుంచి మరో దగ్గరికి వెళ్ళడానికి. ఒక షిప్ను కనిపెట్టిన, మరొకటి చేసిన, దీనిని కనిపెట్టినా ఒక టెక్నాలజీని కనిపిస్తున్నారంటే, ఒకప్పుడు ఫోన్ లేదు, ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది. ఇవన్నీ మంచి కోసం కనిపెట్టారా, చెడు కోసం కనిపెట్టారా? అంతే కదా. సో కనిపెట్టిన సైంటిస్టులు కానీ మనం మాట్లాడటానికి లేదండి. ఈ టెక్నాలజీని దుర్వినియోగపరిచిన వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఒకటే విషయం చెప్తున్నానండి, అది లాలో ఉన్నది. అది మెన్సరియా, మెంటల్ ఇంటెన్షన్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లడు ఒక తెలియకుండా అక్కడ ఆ అమ్మాయి కూరగాయలు కోసుకునే ఉండే కత్తిని అక్కడ పెట్టేసి తను వంటగదిలోకి వెళ్తే ఆ కుర్రాడు ఆ కత్తిని తీసుకుని వచ్చి ఇలా స్కేట్స్ మీద దేని మీద ఆడుకుంటూ ఉంటాడు. టక్కున ఎవరికి తెలియకుండా పడి ఆ ఎదురుగొన్న వాళ్ళకి వెళ్ళి ఆ కత్తి తగులుకుంటుంది. వాళ్ళకి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది, ఒకసారి ప్రాణ నష్టం కూడా జరగచ్చు. అక్కడ ఆ కుర్రాడికి మెంటల్ ఇంటెన్షన్ లేదు, అవును, కాబట్టి అక్కడ శిక్ష తక్కువ ఉంటుంది. కావాలని ఆ కత్తిని తీసుకొని ఎవరినే చంపితే దానికి ఉండే శిక్ష వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరూ కూడా మెంటల్ ఇంటెన్షన్తోనే చేస్తున్నారండి. మరొక విషయం అండి, ఒక్కొక్కసారి ఇప్పుడు మొన్న జరిగిన చర్చ అంతా ఏంటంటే, మాకు ఇంటెన్షన్ మంచిదేనండి, ఇంటెన్షన్ మంచిది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇంటెన్షన్ మాత్రమే కాదండి, కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ మీద సోషల్ ఇంపాక్ట్ అనేది ఇంపార్టెంట్. అక్కడ కంటెంట్ ఏంటి? జన్మనిచ్చిన మహిళ తాలూకా బాడీ షేమింగ్. అవును, చీర కట్టకపోతే ఒక మాట అన్నారు, ఏవో దొంగ అట్లాంటి అవును, ఆ మాటలు అందరికీ తెలుసు కాబట్టి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. అయినా ఆ టాపిక్స్ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఈ మార్ఫింగ్కి మూల కారణాలు అటువంటి మాటలే, అంతే కదా, మీమ్సే, రోల్సే కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇంత రచ్చ చేసిన తర్వాత సింపుల్గా సారీ చెప్తే దాని అర్థం ఏంటి? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాయణం జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అందులో కూడా ఒక ప్రధాన కారణం ఒక చాకలి అన్న మాటలు, సీత రాముని గురించి అన్న మాటలు, ఆ విధానం, ఆ పదాలు, అది ఒక రామాయణం జరగడానికే దారితీసింది. సీత అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎంత బాధపడ్డారో అని అప్పుడు జనాలు సీతారాముని గురించి చాలా బాధపడ్డారు, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు. ఈ పదాలు వాడిన వాళ్ళు కానీ, ఈ రామాయణానికి రాద్ధాంతానికి కారణమైనటువంటి చాక పేరు మీకు తెలియదు, అతని ఊరు తెలియదు, మీకే కదా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆ చాకలి పేరు, ఆ చాకలి ఊరు, అతిగా మాట్లాడిన వాళ్ళే హీరోలుగా చిత్రీకరిస్తున్నారు. కానీ అంటే క్షమించండి జడ్జి గారు, ఇక్కడ సీతమ్మ వారు ఒక ఆదర్శ మహిళగా మనకి పురాణాల్లో చెప్పబడిన వారు. అటువంటిది ఈ కాలంలో స్త్రీలు సాధికారత కానీ, స్వేచ్ఛ అనండి, మరొక విధంగా అంటే కంప్లీట్గా వారి ఉనికిని చాటుకునే ప్రయాణం అనండి, వృత్తిపరమైన ఒత్తిళ్ళనండి, ఈ క్రమంలో ఈ భారతీయత అని ఉండే ఒక కొలమానాన్ని తప్పి, సరిహద్దుల్ని తప్పి గీత దాటికి బయట వెళ్తున్నారు. కాబట్టి ఆ పోలిక సరైనదా అని అడిగేవాళ్ళు ఉండొచ్చు. దానికి ఏం చెప్పచ్చు జడ్జి గారు చట్టపరంగా? అంటే ఓన్లీ అకార్డింగ్ టు లా, బికాస్ సోషల్ నార్మ్స్ మే వేరీ. ఒక చోట ఒక కట్టుబొట్టు ఉండొచ్చు, భారతదేశంలోనే ఉండే అనేక రాష్ట్రాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క కట్టుబొట్టు ఉండొచ్చు. కానీ అన్నిటికీ సమూలంగా ఒకే ఒక్క పరిష్కారం కావాలంటే అది చట్టం. చట్టం ఏం చెప్తోంది వస్త్రధారణ గురించి, లేకపోతే చట్టం ఏం చెప్తోంది ఈ మార్ఫింగ్ గురించి, మార్ఫింగ్లో దాన్ని ఒక దుర్వినియోగం చేయడం గురించి? చట్టం ఎక్కడా కూడా గీత గీయలేదండి. ఒక మహిళ ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలని చట్టం గీత గీయలేదండి. ఆ గీత గీసింది ఏదైనా ఉంటే, ఎవరైతే ఈ గీతలో గీస్తున్నారు అన్నది అందరికీ తెలిసిన విషయం. అది సమానత్వం వచ్చింది అంటున్నారు, ఇంకా మేల్ డామినేషన్ కనిపిస్తుంది. చాలామంది స్త్రీలు బయటికి రాలేక మాట్లాడలేకపోతున్నారు. వచ్చి ఎవరు మాట్లాడగలుగుతున్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నారు. మొన్న అంత రాద్ధాంతం జరిగితే హీరోయిన్లు అందరి మీద కూడా కామెంట్స్ జరిగితే ఏ ఒక్క హీరోయిన్ కూడా బయటికి రాలేకపోయింది. అదే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, రాశి అన్న హీరోయిన్ ఎప్పుడో ఒక షోలో 3 సంవత్సరాల క్రితం తను బాధపడింది, ఈ 3 సంవత్సరాలు మెంటల్ టార్చర్ అనుభవించి ఈరోజు బయటకు వచ్చి చెప్పింది. అలాగే అప్పుడు హీరోయిన్స్ మాట్లాడలేదు అంటే వాళ్ళు బాధపడలేనిది కాదు, వాళ్ళకి మెంటల్ టార్చర్ లేదు అని కాదు, వీళ్ళు చెప్తున్న సారీని యాక్సెప్ట్ చేసినట్టు కాదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఇక్కడ అనసూయ గారు అన్న మాట తప్పంటారు. ఎవరన్నా ఇప్పుడు పేర్లు మనకు అనవసరం, ఎవరన్నా సరే ఒక బాడీ షేమింగ్ గురించి మాట్లాడి
సింపుల్గా సారీ చెప్పడం అనేది తప్పు అంటున్నాను నేను. కానీ అక్కడ పర్పెట్రేటర్ ఎవరు అంటే అక్కడ స్క్రిప్ట్ రాసిన ఆ వ్యవస్థ, అలాగే ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఛానల్, వీళ్ళందరూ శిక్షార్హులు కారా? డెఫినెట్గా మెయిన్ రీజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు, ట్యాక్సీ, ఒక ఆటో, మీరు చెప్పిన దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్, డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఆటో డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఓనర్ ఈజ్ హెల్డ్ లయబుల్. ఒక లారీ ఓనర్ ఈజ్ హెల్డ్ లయబుల్. అలాగే ఇక్కడ కూడాను ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఇంటెన్షన్ ఉంది, నటిస్తున్నప్పుడు అంతగా అంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి, కొంత పార్ట్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఫ్లోలో డైరెక్టర్ ఇట్లాంటివి రాయర్లే అనుకుని చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఓనర్ అండ్ సర్వేయింగ్ అది. సో ఓనర్ ఈజ్ హెల్డ్ లయబుల్ ఫర్ ఆటో ఓనర్ ఆర్ ట్యాక్సీ ఓనర్ ఆర్ లారీ ఓనర్ ఎలాగవుతుందో ఇక్కడ కూడా వాళ్ళు కూడా మెయిన్ హెల్డ్ లయబిలిటీ ఉంటుంది. కానీ తమరన్న ఆ పాయింట్ మెన్సరీ అన్నారు. ఇక్కడ ఇంటెన్షన్ ఎలాగైతే ఒక చికిరీ చికిరీ పాటలోనో ఇంకో కిలిమంజారో పాటలోనో వినోదం కోసం ఎలాగైతే కొన్ని పదాలు కొన్ని అనకూడనివి అని మనం గౌరవప్రదం కావు అని అనుకునేవి పాడి చలామణి చేశాము, ఈ వినోద ప్రధానమైన ఈ కార్యక్రమంలో ఒక వినోద ప్రధానమైన జోకు వేయడం వల్ల ఒకరికి మనోభావాలు దెబ్బతింటే వీటన్నిటిని చట్టం ఏం చెప్తుంది అంటే ది ఇంటెన్షన్ ఇస్ టు ఎంటర్టైన్. అక్కడ ఎలాగైతే ఎంటర్టైనో ఇక్కడ కూడా ఎంటర్టైన్. అంటే అక్కడ ఒక స్పెసిఫిక్గా ఆమె పేరు అందులో రావడం జరిగింది, స్పెసిఫిక్గా ఆమె పేరు రావడం జరిగింది కాబట్టి అది ఈరోజు ఆవిడ లేవనెత్తగలిగారు. సో అది ఒక చర్చించవలసిన సమంజసమైన పాయింట్ అంటే. రైట్ రైట్. బట్ హూ విల్ బి హెల్డ్ లయబుల్ అంటే నేను చెప్పినట్టు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మెంటల్ ఇంటెన్షన్ ఉన్నవాడు హెల్డ్ లయబుల్. వాళ్ళు ఏంటంటే ఏ రేటింగ్ పెంచుకోవడానికో ఇంకేదో చేయడానికో లేకపోతే ఎంటర్టైన్మెంట్ని మరో విధంగా చేయడానికో రాసి ఉండొచ్చు. బట్ ఆ రోజు వచ్చిన గెస్ట్ దీనికి ఆ పేరుకి ఇది అవ్వడం వల్ల ఇంకా ఇది సెన్సేషన్ ఇష్యూ. అది అంటే ఇవన్నీ అడగడానికి కారణం ఏంటో జడ్జి గారు, ఇంత గుచ్చి మనకి మన పరిధులు పరిమితులు కొన్ని కాలక్రమంలో ఏర్పడిపోయాయి. కొంతమంది ఆ పరిధులు దాటి కానీ చట్టవిరుద్ధంగా కాకుండా జీవిస్తున్నారు భారతదేశంలో. వాళ్ళందరినీ వెలివేయడం, వాళ్ళందరినీ మార్జినలైజ్ చేయడం, ఐసోలేట్ చేయడం, డిఫేమ్ చేయడం, వాళ్ళ కుటుంబాలని బజార్కి ఈడ్చడం ఎంతవరకు సబబు? ఒక సహేతుకమైన పరిష్కారం రావాలంటే ఏం చేయాలి? ఇందులో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనలో మార్పు రావాలి, మీడియా అండ్ సోషల్ మీడియాలో కూడా మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావడంతో పాటు ప్రభుత్వంలో మార్పు రావాలి, పోలీసుల్లో మార్పు రావాలి, కోర్టుల్లో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలంటే మనలో రావాల్సిన మార్పు ఏంటంటే ఒక అన్యాయం జరిగితే ఎంత బాధపడినా 3 సంవత్సరాలు రాశి గారు లోపల ఉండిపోయి ఇచ్చేయలేకపోయారు, ఒక కంప్లైంట్ ఇవ్వలేకపోయారు. ఒక ఆడదానిగా ఆవిడే విధించుకున్నటువంటి పరిధి, ఎవరో విధించిన పరిధి కాదు. ఇంట్లో మదరు సిస్టర్ వీళ్ళందరూ ఉంటారు, మనకి ఎందుకమ్మంటారు అంటే ఆడది ఇప్పటికి కూడా అట్లా ఇది చేయవలసి. సో వాళ్ళు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేస్తే ఇందాక నేను చెప్పిన శిక్షలన్నీ సీరియస్ శిక్షలు, పోలీసులు వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయగలవచ్చు, జరుగుతాయి. అప్పుడు అవతల వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఏ ఇష్యూలో కానీ, మొన్న జరిగిన అన్వేష్ ఇష్యూలో కానీ, అంతకుముందు జరిగిన వీళ్ళ ఇష్యూలో కానీ వాళ్ళు ఎంత సింపుల్గా తీసుకుంటున్నారో సారీ చెప్తున్నారు. దీనికి ఏవో శిక్షలు ఉంటాయని వాళ్ళకి తెలుసో తెలియదో మరి తెలియదు. ఇవన్నీ అనుభవిస్తేనే, ఇటువంటి శిక్షలు ఉంటాయని ప్రజలకి తెలిస్తేనే వాళ్ళలో మార్పు ఉంటుంది. లేకపోతే ఇవే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారండి. మీడియా వర్క్ వద్దాం, నేను మీడియా సోషల్ మీడియా బాధ్యత కూడా చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే సోషల్ వ్యూస్ విపరీతంగా వీటిపైన రావటం, లేదా మితిమీరిన మీడియా న్యూస్ దీనిపైనే రావటం, అంటే ఇదే బర్నింగ్ ప్రాబ్లం లాగా వీళ్ళే దీనిని ఆసరాగా చేసుకొని అతిగా చేసిన వాళ్ళు హీరోల్లో ఫీల్ అవుతారు. ఈ హీరోల్లో ఫీల్ అయితే చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఇట్లాంటి చిన్నవి చేస్తే మనం పెద్ద పెద్ద హీరోల్లాగా టీవీల్లో కనిపిస్తాం అనుకుని. కానీ ఒకవేళ వీటినే ఆదర్శంగా తీసుకుంటే యూత్ వాటి పరిస్థితి ఏంటి అంటే ఒక సెన్సేషన్ని మీడియా కానీ చూపిస్తే సమాజం కూడా సెన్సేషన్కి అలవాటు అయిపోతుంది. అవును, భయపడట్లేదు. ఓహో మనం ఎంత చేసినా ముందు మనం సెలబ్రేట్ అయిపోతాం, లేదా టీవీల్లో కనిపిస్తాం, తర్వాత ఒక సారీ పడేద్దాం అనుకుంటున్నారు. కాదు కదా, దానికి ఇన్ని శిక్షలు ఉన్నాయని, ఈ విధంగా చేయాలని తెలియాలి వాళ్ళకి. మీడియా ఇవి చేసే బదులు రియల్ హీరోలు ఉన్నారండి. ఇప్పుడు యాక్చువల్గా నేను న్యూస్లో చూశాను,
శృతి మించిన సోషల్ వ్యూస్, మితి మీరిన మీడియా ఫోకస్, అతి చేస్తే హీరో స్టేటస్ వస్తుంది అనే ఫీలింగ్స్, వీటికన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది తెలుసు, తీరేదెలా మారేదెలా ఇరేదెలా మారేదెలా. అండర్ 19లో వండర్స్ క్రియేట్ చేస్తున్నటువంటి ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, 14 సంవత్సరాల బాలుడు. అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. లేదు అంటే వయసుతో సంబంధం లేదండి రియల్ హీరోస్ అంటే. నేను యూత్కి చెప్తున్నాను, లేదు పెద్దవాళ్ళకి చెప్తున్నాను. ఒకప్పుడు బాలకృష్ణ గారు చెప్పినట్లు మీ ఊరు వస్తా, మీ ఇంటికి వస్తా అన్నట్టు పాకిస్తాన్కి వెళ్ళి మన దేశ రక్షణ కోసం అప్పటి ఐబీ చీఫ్, ఇప్పుడు మనకి ఇండియన్ సెక్యూరిటీ అడ్వైజర్ 84 సంవత్సరాల అజిత్ ధవల్, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. లేదు ఒక బోసు, ఒక గాంధీ, ఒక నెహ్రూలు, అబ్దుల్ కలాం ఆశయాలు, సైనికులు, సైంటిస్టులు, పార్లమెంట్ల మీద దాడి ఎలా కాగాలి, ఇటువంటి ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేయండి. ఇవేవీ లేనట్టు రాద్ధాంతం చేసిన వాళ్ళు, అతిగా చూసేవాడిని కొంచెం మీడియా దూరం పెట్టండి. అవును, వాళ్ళు ఎలాగా దూరం అవ్వరు, వాళ్ళకి కావాలి పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు లేకపోతే పబ్లిక్ ఎందుకు మాట్లాడాలంటే మీకు ఒక విషయం ఇష్టం. మీ ఇంటి విషయాలు నాకేమైనా తెలుసా? తెలియదు. నా ఇంటి విషయాలు మీకేమైనా తెలుసా? అసలు అది కాదండి. జన్మనిచ్చిన తల్లో, తోబిట్టువైన చెల్లో, కట్టుకున్న భార్యో బజారుకి వెళ్తే ఎవడైనా అట్లాంటి మాటలు ఏంటి అమ్మండా, లేకపోతే ఏదో ఏదో ఇది, లేకపోతే ఏంటి అని కానీ అంటే ఎట్లా ఉంటుంది? అవును, అటువంటిది పబ్లిక్ ఫంక్షన్లో హీరోయిన్స్ అందరూ అని అనేసి తర్వాత ఏదో వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి 2-3 పేర్లు చెప్పి మిగతా వాళ్ళందరూ ఇంతే అంటే వాట్స్ ఇట్? ఎక్కడికి వెళ్తుంది? ఇవి నేను ఇందాక చెప్పిన ఒక ఇంపార్టెంట్ పదం, సోషల్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా అది ఎక్కడికి వెళ్ళిపోయి అది ఒక అలవాటుగా మారిపోతుంది. అనడం అలవాటుగా మారిపోతుంది, సారీ చెప్పడం అలవాటుగా మారిపోతుంది. అందుకని నేను పోలీసులది బాధ్యత ఉంది, కోర్టుది కూడా బాధ్యత ఉంది అంటున్నాను. పోలీసులు ఏదైనా కేసు టేకప్ చేస్తే సత్వర న్యాయం జరగాలి అంటే ఇంకా ప్రత్యేకమైన కోర్టులు ఏర్పడాలి మహిళల కోసం అని చెప్పేసి. ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్ అంటారు, తొందరగా చేయాలి. ఇంకా సీరియస్ శిక్షలు పడాలి వీటికంటే కూడా. ఫారిన్ కంట్రీస్లో అవును, వాళ్ళు విచ్చలవిడిగా మీకు బీచ్ ఒడ్డుని చూసినా, మధుగ్ర చూసినా న్యూడ్గా ఆల్మోస్ట్ చిన్న వేసి ఉన్నా కూడా అక్కడ పట్టించుకోరే. ఎందుకంటే వాళ్ళ భాషకి, వాళ్ళ వేషధారణకి అది అలవాటు అయిపోయింది. ఇక్కడ అట్లా కాదు కదా, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది అలవాటు. ఏంటి అలవాటు అయింది ఇక్కడ? అక్కడ ఏంటి అలవాటు అయిందని నేను చెప్పాను, నేనేమని చెప్పాను అలవాటు అయిందని. ఇక్కడ అనటం, సారీ చెప్పడం అలవాటు అయింది. ఇది మారాలండి. మనలో మార్పు రావాలి, మీడియా, సోషల్ మీడియాలో మార్పు రావాలి. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని భయపడేటట్టు, కోర్టులు వీటిపై సివియర్ సెక్షన్స్, సివియర్ పనిష్మెంట్స్, ఇంప్రిజన్మెంట్స్ వేస్తే డెఫినెట్గా సుమోటోగా ఇవి కేసెస్ గా టేకప్ డెఫినెట్గా సుమోటోగా కట్టే. స్టూడియోలో రాద్ధాంతం చేసి పరుషమైన పదాలతో ఒకళ్ళని, ఎందుకంటే రెండే ఉంటాయి జడ్జి గారు, మనందరికీ తెలుసు. ఒకటి, చట్టరీత్యా ఇది నేరమా, నేరం కాదా, లీగలా, ఇల్లీగలా. లీగల్గా ఉన్నంత వరకు ఎవరు ఎలా జీవిస్తున్నారో వారి వారి సంస్కారాలు, సెన్సిబిలిటీస్, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ కుటుంబ వాతావరణం బట్టి ఉంటుంది, వాళ్ళు తీసుకునే లిబర్టీస్ని బట్టి ఉంటుంది. సో దీని గురించి అది పాయింట్గా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ పరిస్థితుల్ని కానీ, వాళ్ళ భర్తని, పిల్లల్ని, ఇంకోళ్ళని బజారుకి ఏడ్చడం, అది ఏ పాటి సంస్కారం, అది భారతీయత అనిపించుకుంటుందా? మాట్లాడుకోవాల్సిన విషయం. సంస్కారహీనమే కాకుండా చట్టరీత్యా నేరం అండి. చట్టరీత్యా నేరం అన్నది వాళ్ళకి తెలిసినా ఇంత ఈజీగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏంటి ప్రాబ్లం? ఎందుకు దీనికి సొల్యూషన్ ఉండట్లేదు? ఇప్పుడు వీళ్ళు చేసే పనుల్ని అడ్వాన్స్ టెక్నాలజీలు ఎందుకు వినియోగిస్తున్నారు? అది ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, టెక్నాలజీ మీరు ప్రస్తావించారు జడ్జి గారు, ఇక్కడ ఇదే చెప్పాలి. ఒక వర్గం ఆర్గ్యుమెంట్ని బలపరచడానికి ఎవరో అనని మాటల్ని ఫోటోలు పెట్టి, ఫలానా, ఉదాహరణకి జడ్జి మాధవరావు గారు ఫలానా విషయాన్ని సపోర్ట్ చేస్తారని మీ ఫోటో వేసి కింద ఒక టెక్స్ట్ వేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అంటే ఫాల్సిఫికేషన్ ఆఫ్ డేటా, ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇది చట్టరీత్యా నేరం. మొన్న మిగతాదంతా ఉంటే ఆమె ముఖం పెట్టి క్రిందన క్యాప్షన్స్ వేరే మార్చారు.
ఆమె ఏడ్చింది అదే విషయం. సో చట్టరీత్యా నేరం అండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవన్నీ ఎవరికి ఏం జరగట్లేదంటే ఇవి నేరాలు కాకపోలేదు. చట్టం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రావాలంటే మనం వెళ్ళి కంప్లైంట్, మీరు చెప్పండి, మొన్న హీరోయిన్లు అందరూ అంటే ఎందరు హీరోయిన్లు ముందుకు వచ్చి ఎన్ని కంప్లైంట్ ఇచ్చారు? కెన్ యూ టెల్ మీ దట్? ఎవరు రాలేదు. దెన్ వాట్ విల్ హ్యాపెన్? తిరిగి ఇప్పుడు నేను ఎందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ నిందించొద్దు అంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం అవడానికి నేను చెప్తున్నాను. రావణుడు సీతను బంధించేటప్పుడు ఎలా తీసుకెళ్ళాడు? పుష్పక విమానంలో తీసుకెళ్ళాడు. ఈరోజు మనం విమానంలో వెళ్ళొస్తున్నాం, బట్ అప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు. ఆ శ్రీరాముడు సేతు బంధనం చేసేటప్పుడు ఎట్లా? ఈరోజు షిప్కి అదే కదా కారణం. ఆ రాళ్ళు తేలి ఇది చేయటం అన్నది అవును అదే కదా కారణం. శ్రీకృష్ణుడు దూరదర్శన్లో శశిరేఖకి పార్థుని చూపించాడు అంటే అప్పుడే అది ఉన్నట్టే కదా. సో వాళ్ళన్నీ వాటికి రావణుడు చెడుగా ఉపయోగించాడు, శ్రీరాముడు మంచిగా ఉపయోగించాడు. శ్రీరాముడిని దేవుడు అన్నారు, రావణుడి రాక్షసుడు అన్నారు. వీరుడు కాబట్టి వాడిని దేవుడు అన్నా. కానీ ఇప్పుడు అది మారింది. మీరు అన్నట్టు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటే చట్టం సపోర్ట్ చేయదండి. అటువంటి మెంటాలిటీస్ ఉన్నవాడు, ఆ ఐడియాలజీస్ ఉన్నవాడు సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనిషి ఒకే రకంగా ఉండడుగా, అవును రకరకాలుగా ఉంటారుగా. మన వేళ్ళు ఒకేలా ఉండవుగా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకేలా ఉంటారుగా. అలా చేస్తున్నారు. కానీ చట్టం మాత్రం ఒకలే ఉంటుంది, శిక్షలు ఒకలాగానే ఉంటాయి. జడ్జి గారు, ఫైనల్గా ఈ టాపిక్ ఐ థింక్ మనకి చాలా సందర్భాలు రాబోతున్నాయి వచ్చే నెలల్లో, సంవత్సరాలలో. ఎందుకంటే ఏఐ ఎవల్యూషన్ తర్వాత మన ఉనికి కానీ మన ఐడెంటిటీ కానీ మన చేతుల్లో ఉంటుందా లేదా, ఏం జరగబోతోంది, ఏ ఫోటోలు ఎలా మారిపోతాయి, ఏ వ్యక్తుల చిత్రీకరణ ఎలా మారిపోబోతోందో. ఇప్పుడు సినిమాలో మీరు అన్నట్టుగా సహేతుకంగా దాన్ని మంచి మంచి గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ కోసం వాడుతున్నారు, కొన్ని సెట్స్ చూపించడానికి, ఖర్చు తగ్గించడానికి, లేదా ఇంకా మరింత షూటింగ్ రెగ్యులేట్ చేయడానికి. మరోవైపు కొంతమంది కీచకులు దుర్మార్గంగా కూడా దీన్ని వాడి బహుశా వారి వినోదం కోసం ఉపయోగిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి, ఉండబోతున్నాయి. సో సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరిచ్చే సలహా, సూచన? ఇది నేను ఎలా ఇవ్వగలనండి? పెద్ద పెద్దవాళ్ళే చెప్పారు. ఎంతో కష్టపడి పైకొచ్చిన మెగాస్టార్ పెనుకున్న చిరంజీవి గారు చెప్పారు, మంచి ఏదైనా ఉంటే బయట మాట్లాడు పర్వాలేదు, చెడు ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అన్నారు. మరి ఆయన ఒక అనుభవంతో క్రింద నుంచి కష్టపడి వచ్చిన ఒక పెద్ద మనిషి. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి చెప్పింది కూడా సినిమా వాళ్ళైనా వినాలిగా. వింటున్నారా? పబ్లిక్ మీటింగ్స్లో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? నెంబర్ 1. దానిని మీడియా వాళ్ళని హీరోలుగా చేస్తున్నారు. ఒక మెగాస్టార్ లాంటి హీరో చెప్పింది పాటించకపోయినా అది ఆయన కోసం కాదు పాటించాల్సింది, మహిళ తాలూకా ఆత్మ గౌరవం కోసం. మహిళ మీద జరుగుతున్నటువంటి, అంటే ఆమెకి అవమాన భారం మోయలేక ఒక్కొక్కసారి ఏ రేంజ్కి వెళ్తున్నారో కూడా నేను చెప్తున్నాను. ఆమె సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు సాధారణ మహిళలు. దానికోసమైనా ఆలోచించాలి. మన ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు చేసుకోవాలి. సో మనలో మార్పు రావాలి. సో ఇది మీరు, నేను, చిరంజీవి గారు మరొకరు చెప్తే కాదు అసలు. అలాగే ఆదర్శం తీసుకోవాల్సింది కూడా వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేయడం కాదు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఒక తెలుగు సినిమాని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్ళినటువంటి దర్శక దిగ్గజం రాజమౌళిని ఆదర్శంగా తీసుకోండి. ఏమండి మీరు ఇక్కడ అన్వేషణ ఎవరన్నా చూస్తున్నారు, వాళ్ళు టీవీలో చూడండి ఎలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎంతో ఒదిగినట్టున్నటువంటి రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ గారిని చూడండి ఎలా మాట్లాడతారు. ఏమండి అది సంస్కారం మనలో ఉండాలండి. అవును, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళనే ఎక్కువసేపు అటువంటి వ్యక్తుల్ని చూపించి వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పేది చెడుని పారద్రోలాలంటే మంచిని పెంచండి అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. చెడు వినొద్దండి, చెడు చూడకండి. ఇట్లాంటివి ముందు నుంచి ఉన్నాయి. చిరంజీవి గారు చెప్పడమే కాదు, ఎంతోమంది చెప్తూ ఉంటారు, పాటించట్లేదు. అవి పాటించాలి, లేకపోతే శిక్షించాలి. సింపుల్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయి. వెరీ నైస్. కాబట్టి మనకి ఒట్టి మాటలు, పనికి మాలిన వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, మీడియా దూరంగా పెట్టండి. వాళ్ళని అది అనవసరంగా అతి చేసే వాళ్ళని హీరోని చేయకండి. రియల్ హీరోల్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి మనం అనుకున్న వాళ్ళని ఎలివేట్ చేయండి. యూత్కి అది ఇన్స్పిరేషన్ తీసుకోండి, సెన్సేషన్ ఇన్స్పిరేషన్ తీసుకోకండి. సో చాలా బాగుంది జడ్జి గారు. చాలా, ఒకటి సామాజిక కోణం, 2 చట్టపరమైన కోణంతో మీరు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. దట్
ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అలాగా ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం చట్టరీత్యా నేరాలు. ఇప్పుడు ప్రస్తుతం బహుశా ఎవరో కేసు ఫైల్ చేయందే దీనిపై యాక్షన్ తీసుకోకపోవచ్చు, కానీ చట్టం మౌనంగా ఉందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎప్పుడో అప్పుడు ఒక చిన్న టర్నింగ్ పాయింట్ వచ్చి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే లెవెల్లో మనకి పరిస్థితులు మారిపోవచ్చు. కాబట్టి అందరూ చట్టానికి భయపడి ఉండాలి, చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుతూ నమస్కారం జడ్జి గారు, ధన్యవాదాలు. నమస్తే, థ్యాంక్ యూ. ఏఐ సైబర్ స్పేసు ఇతిహాసాలే వీటికి బేసు అడ్వాన్స్డ్ డిజిటల్ వ్యూస్ గతి తప్పితే లైఫే లాసు ప్రతిరోజు మార్ఫింగ్ న్యూస్ ఏంటో ఈ తిరకాసు ఇది లీగలా ఇల్లీగలా ఇది లీగలా ఇల్లీగలా శృతి మించిన సోషల్ వ్యూస్ మితి మీరిన మీడియా ఫోకస్ అతి చేస్తే హీరో స్టేటస్ వస్తుంది అనే ఫీలింగ్స్ వీటికన్నా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది తెలుసు తీరేదెలా మారేదెలా ఇరేదెలా మారేదెలా ప్రతి ఇంట్లో ఆడపిల్లలు జన్మను ఇచ్చే తల్లులు బాడీ షేమింగ్ కామెంట్లు ట్రోల్స్ మీములు మార్ఫింగ్లు సారీ అంటూ స్టేట్మెంట్లు హీరో లాంటి బిల్డప్లు ఇది లీగలా ఇల్లీగలా ఇది లీగలా ఇల్లీగలా చీర కట్టిన ద్రౌపదిని ఏం చేశాడా కీచకుడు చీర మడతలో నడుమడతని వదలని నేటి కీచకులు చీర కాదని